కర్నూలు మున్సిపాలిటీ పరిధిలో రెవెన్యూ శాఖలో ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తూ పని ఒత్తిడి, అధికారుల వేధింపుల కారణంగా తహసీల్దార్ మరియు డిప్యూటీ తహసీల్దార్ ప్రధాన కారకులు అని పేర్కొంటూ స్వయంగా సూసైడ్ నోట్ తన సహస్రాలతో రాసుకుని వీఆర్ఓ మహమ్మద్ హుస్సేన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా చలో కర్నూలు కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన వీఆర్ఏ, వీఆర్ఓ, సర్వేయర్లు మొదటగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం జేఏసీ చైర్మన్ భూపతి రవీంద్రరాజు అధ్యక్షతన మీడియా సమావేశంలో ఏపీ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ నల్లిపోగు నాగేశం మాట్లాడుతూ కర్నూలు జిల్లా కర్నూలు మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారి మహమ్మద్ హుస్సేన్ ఆత్మహత్యకు ఉన్నతాధికారుల వేధింపులే కారణమని ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో వీఆర్ఏ ఆర్థిక ఇబ్బందుల కారణంగా కేవలం 10,500 రూపాయల వేతనంతో కుటుంబం గడవక మరణిస్తే బెట్టింగు కారణంగా మరణించాడని ప్రభుత్వం ప్రకటన చేసింది. అదేవిధంగా జనాభా లెక్కలు, ఎస్ఐఆర్ మరోపక్క రోజువారీ విధులతో పని ఒత్తిడి ఒకవైపు, ఉన్నతాధికారుల వేధింపులు మరోవైపు ఉన్న కారణంగా వీఆర్ఓ మరణిస్తే ఇంటి గొడవల కారణంగానే మరణించాడని ప్రభుత్వం ప్రకటన చేయడం చాలా అన్యాయమన్నారు. రీసర్వేలో రోజువారీ టార్గెట్లు పెట్టడంతో పని ఒత్తిడి పెరిగి సర్వేయర్ మరణిస్తే ప్రేమ వ్యవహారంతో మరణించారని ప్రకటన చేయడం దుర్మార్గం కాక మరేంటన్నారు. ఈ విధమైన ప్రకటనలు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నూతన ప్రభుత్వంలో జీవితాలు మెరుగుపడతాయని ఆశతో ఎదురుచూస్తుంటే ఈ విధమైన మానసిక పని ఒత్తిడి గుదిబండలా తయారైందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తగు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వీఆర్ఓ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అప్పలనాయుడు, సర్వేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మధుబాబు మరియు జేఏసీ అన్ని జిల్లాల నూతన అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. కేవలం 10,500 రూపాయల జీతంతో మరి ఇవాళ 8 సంవత్సరాలుగా కూడా అదే జీతంతో పోతా ఉంటే ఉన్నటువంటి అప్పులతో మరి కుటుంబం తరువాత అతను ఆత్మహత్య చేసుకుంటే అతని పైన అతను బెట్టింగ్ చేస్తున్నాడు, ఇతరతరమైన అంశాలు ఉన్నాయి, ఆ కారణంగానే చనిపోయాడని చెప్పి ప్రభుత్వం ప్రకటన చేస్తా ఉంది. ఇది అత్యంత దుర్మార్గం. మరి ఇవాళ అందరూ చూస్తూ ఉన్నారు. ఇదే కర్నూలు నగరంలో మహమ్మద్ హుస్సేన్ అనేటువంటి మా వీఆర్ఓ ఇవాళ అధికారుల యొక్క పని ఒత్తిడికి భరించలేక